స్తోత్రములు. నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి, నిన్నే గణపరుస్తున్నాము. ఈ ఉన్నతమైన నామాన్ని రాత్రికాలం సమయం మంది ప్రభావ మీరు హెచ్చిస్తుండగా గణపరుస్తుండగా మీరు మా మధ్యలో ఉండి యేసు నామాన్ని ప్రభావ మీరు మహిమపరచబోతున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ జీవం కలిగిన యేసయ్యానికే వందనాలు స్తోత్రములు. నీకే స్తుతులు, నీకే ఘనతలు నాయన, నీకే మహిమలు, నీకే స్తుతులపైన ఆశ్రయమైన తండ్రి నీకే వందనాలు స్తోత్రములు. నిన్నే ఆరాధిస్తున్నా ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించు ఆరాధించు దేవుని ఆరాధించు కొద్ది క్షణం. హల్లెలూయా స్తోత్రం. ఓ జీవం కలిగిన యేసయ్యానికే వందనాలు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంగమనం సీరియస్ గా చెప్తున్నా, మీరు సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే దేవుడు పెట్టాడు, యేసు రక్తము చేత మీరు కొనబడిన వారు, దేవుని ఆత్మలో మీరందరూ ముద్రించబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1. మీరును 13వ వాక్యం, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు మర్చిపోకూడదు. మీరందరూ కూడా దేవుని ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు అంటే మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఆ క్షణమంట దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మన ఆత్మను ముద్రించాడు. ఏది వింటున్నారో దాన్ని సీరియస్గా ఆలకించండి. సీరియస్గా కుటుంబములో వెళ్ళి మాట్లాడుకోండి. మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులు మాట్లాడుకోండి. ఈరోజు ఇక్కడ విన్న వాక్యములను, ఇక్కడ నేను చెప్పాను పోయిన వారం, ఇక్కడ వింటున్న ప్రతి వాక్యము మీ కొరకు దేవుడు మాట్లాడాడు అని మీరు స్పందించండి. నేను గమనించింది ఏంటంటే, మీరేమనుకుంటున్నారంటే ఒక వాక్యం వస్తే ఈ వాక్యం ఫలానా వాళ్ళ కొరకు, ఈ వాక్యం వాళ్ళ కొరకు, మన కొరకు కాదు అనుకున్న పొరపాటు. పుల్పిట్ నుంచి ఎవడు మాట్లాడినా నీ కొరకు అని నువ్వు తీసుకో. ఈరోజు దేవుడు నా కొరకే మాట్లాడాడు. అది గద్దింపైనా, హెచ్చరిక అయినా, వాగ్దానమైన ఏదైనా సరే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. అందుకని నేను చెప్తున్నాను, నువ్వు సీరియస్గా తీసుకో ఆ మాటను. ఆ మాటకు నువ్వు సీరియస్గా స్పందించు. అప్పుడు చూడు, నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వింటున్నాం అన్నట్టుగా ఈ చెవుల విని ఈ చెవుల వదిలిపెట్టినట్టుగా మనం జోక్గా వెళ్ళిపోతున్నాం. మార్పు రాదు. సిన్సియర్గా సీరియస్గా తీసుకో. దేవుడు నీ హృదయములను చూస్తున్నాడు.
నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ రకంగా వింటున్నావు, ఏ విధంగా వింటున్నావు, దాన్ని పాటిస్తున్నావా పాటించట్లేదా చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడంట. అర్థం చేసుకో, మనకున్నది ఒక జీవితం. ఈ ఒక్క జీవితం అంట దేవుని మహిమ కొరకు సమర్పణ చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన మహిమార్థమై మిమ్మల్ని వాడుకుంటాడు. చేపలు పట్టే వారిని అపోస్తులుడుగా దేవుడు అభిషేకించాడు. అలాగనే కూలి పనికి వెళ్తున్న మిమ్ములను దేవుడు 10 మందికి వాక్యం చెప్పేటట్లుగా, దేవుని సంఘముల పరిచర్య చేయనట్లుగా మిమ్మల్ని వాడుకుంటాడు. నేను చెప్తున్నాను, జీవితాంతం మీరు కూలి పని చెయ్యటానికి కాదు పుట్టింది. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని వాడు. 23లో ఏముంది ఇప్పుడు చదువు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. గట్టిగా చెప్పండి, ఏంటంటే చెప్పండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు దేనికంట? లేమిడి అంటే ఏంటి దాని అర్థం? లేమి అంతేనా? ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు లేమిడికి కారణం. లేమిడి అంటే నన్ను చూడు, దరిద్రం అంట. మీ మనసాక్షి మీద చేయి పెట్టండి. ఈ వారంలో మీ ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిన మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారా? నేను ఈ వారం ఒకరింటికి వెళ్ళి ఒక 2 గంటలు కూర్చున్నాను, గంట కూర్చున్నాను, 3 గంటలు కూర్చున్నాను. మీరు ఎవరైనా నిజం చెప్తే మీకు నేను 100 రూపాయలు ఇప్పుడు ఇస్తా, లేదంటే 500 ఇస్తా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి చూడు, మీరు మీ ఇంట్లో ఉండకుండా ఒకరింట్లో పోయి కూర్చొని అక్కడ ఏం మాట్లాడతారంటే ఒట్టి మాటలు. ఏం మాటలు అక్కడ జరిగేది చెప్పండి? ఏం మాటలు? ఆ ఒట్టి మాటల వల్ల మీకు వచ్చేది ఏంటి? ఐశ్వర్యం కాదు, లేమిడి అంటే దరిద్రత. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడితే తప్పు కాదు సుమా. అక్కడ కూర్చోవటం వలన టైం వేస్ట్. నువ్వు అక్కడ పోయి కూర్చోవటం వలన ఏమీ లేదు, కానీ టైం వేస్ట్. ఈ టైం వేస్ట్ వలన లేమిడి, దరిద్రత నీకు వస్తుంది. దీనికి బదులు నువ్వేం చేయాలో తెలిసిన? నీ ఇంట్లో గది ఉంటే లోపలికి వెళ్ళు, గది లోపలికి వెళ్ళి గడి వేసుకో, మోకాలు ఊను. రహస్యమందున్న నీ తండ్రి నిన్ను చూచున్నట్లుగా ఆయన ఎదుట నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కొడుకు కొరకు, నీ కుమార్తె కొరకు ఏం చెయ్యాలంట? ప్రార్థన చెయ్యి. మీరంటారు పొద్దాగా చేస్తుంటే బోరు కొడుతుంది కదయ్యా అని. బోరు కొట్టుద్ది. నీకు బోరు కొట్టకుండా ఉండాలంటే నేను చెప్తున్నాను, మీ పిల్లలకు వచ్చే కష్టాలు, మీ పిల్లలకు వచ్చే బాధలు కొద్దిగా జ్ఞాపకం చేసుకో. నా కొడుకు ఏమవుతాడో, నా కూతురు ఏమవుతుందో భవిష్యత్తులో, ఈ ఆలోచన నీకుంటే నేను చెప్తున్నాను, నువ్వు మోకాలు ఊనుతావు తప్ప వేరే ఇంటికి నువ్వు పోవు. నా మాట అర్థమైందా? రేపు నా పిల్లకి పెళ్లి చేయాలా, రేపు నా కొడుకు పెళ్లి చేయాలా, వచ్చే పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ రాబడి ఎలా ఉంటుందో, నా కుటుంబం ఏమవుతుందో, ఈ భయం నీకు ఇక్కడ ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు అక్కడ ఇక్కడ తిరుక్కుంటా కూర్చోవు, నీ ఇంట్లో నువ్వు బడి ఉంటావు. నీ ఇంట్లో ఖచ్చితంగా నువ్వు ప్రార్థిస్తావు. పిల్లలు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారు. నేను చెప్తున్నాను, పిల్లల కోసము దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు కన్నీరు కార్చాలా. ఎందుకంటే ఇప్పుడు నీకు 30 సంవత్సరం, 40 సంవత్సరం, 50 సంవత్సరం వయస్సు ఉంటుంది. వయస్సు పెరిగే కొలది పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు, పిల్లలు కూడా మనల్ని చూడరు. కొడుకు మనవాడై ఉండవచ్చు, వచ్చే కోడలు మనల్ని చూస్తుందో చూడదో తెలియదు. రేపు మన ఇంటికి వచ్చే అల్లుడు మంచివాడైతే ఓకే, ఒకవేళ వాడు పనికిరాని చండాలుడు వచ్చాడనుకోండి, వాడు పద్దాక మన అమ్మాయిని కొట్టి తరుముతూ ఉంటాడు, డబ్బులు తీసుకురామంటాడు, తాగి కొడతా ఉంటాడు, ఎంత నరకం చూపిస్తాడు.
ఈ బాధలన్నీ రాకుండా ఉండాలనుకుంటే ఇప్పటి నుంచి వాళ్ళ కోసం మనం ఏం చెయ్యాలా? అలా చెప్పండి, వాళ్ళ కోసం ఏం చెయ్యాలా? నువ్వు ఎంతవరకు కట్నం కోసం ఆలోచిస్తున్నావు, కష్టపడుతున్నావు, డబ్బులు కట్నాధారంగా ఇద్దామని డబ్బులు చేరుస్తున్నావు, కానీ రేపు నీ ఇంటికి వచ్చే అల్లుడు, రేపు నీ ఇంటికి వచ్చే కోడలు మనతో బాగుండాలా, మనతో సుఖంగా ఉండాలా, ఆ ప్రార్థన మనకు అవసరం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను తనలోనికి తీసుకొని వచ్చాడు, దేవుడు నిన్ను ముద్రించాడు తన బిడ్డగా. నువ్వేం చెయ్యాల? టైం వేస్ట్ చేసుకోగాకు. ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాం. నేను అదే చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోవద్దు. పిల్లల్లాగా ఆటలాడటం, పిల్లల్లాగా టైం వృధా చేసుకోవటం, పిల్లల్లాగా సెల్ ఫోన్లు రీల్స్ చూసుకుంటే ఇవన్నీ మాను. రేపటి దినం గురించి ఆలోచన చెయ్యి. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణం వస్తాడో ఎవ్వరికి తెలియదు. దాని గురించి ఆలోచన చెయ్యి. నీ మనస్సు నిండా దేవుని వాక్యముతో నింపుకో. నీ మనస్సు నిండా మీ పిల్లలకు ఏమేమి కావాలనో దానిని నింపుకొని దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. ప్రభు సన్నిధిలో గోజాడు. ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇదిగో నా కుమార్తె భవిష్యత్తు ఇలా ఉండాలి, నా కుమారుని భవిష్యత్తు ఇలా ఉండాలి. నువ్వు కన్నీరు కార్స్తేనే కదా దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ పిల్లల కొరకు కన్నీరు కార్చకుండా ఇండ్లిళ్ళు తిరుక్కుంటూ అక్కడ ఒక గంట సేపు, అక్కడ ఒక గంట సేపు, అక్కడ ఒక గంట సేపు, అక్కడ ఒక గంట సేపు, అక్కడ ఒక గంట సేపు నీ టైం అంతా వృధా చేసుకుంటే నీ ఇంటికి లేమి అంటే దరిద్రత, ఒట్టి మాటలు మనకేం కలిగిస్తుందంట? దరిద్రత. కానీ ఏ కష్టమైనను దాని వెనకాల ఏమొస్తుందంట? లాభం. అంటే దేవుని సన్నిధిలో కష్టపడి ప్రార్థన చెయ్యి, మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యి. గుర్తుపెట్టుకో, ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాం. భయం వేస్తుంది సంగమా, భయం వేస్తుంది. రేపు ఏం జరుగుద్దో, ఎల్లుండి ఏం జరుగుతుందో, వచ్చేవారు ఏం జరుగుతుందో భయం కలుగుతుంది. ఆ భయముతో మనము దేవుని సన్నిధిలో గడపాలి. ఆ భయముతో మనము దేవుని సన్నిధికి పరుగులెత్తాలి. ఆ భయముతో మనము దేవుని సన్నిధిలో మోకరించాలి. ఆ భయముతో ప్రభువా అని మనము కేకలు వెయ్యాలి ఆయన పాదపీఠములో కూర్చొని. భయము కలుగుతుంది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఏ తెగుళ్ళు వస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదము మన మీద వచ్చి పడుతుందో, ఎప్పుడు దుర్వార్త మన చెవులలో వినబడుతుందో తెలియదు. మనం అనుకుంటున్నాం అన్నీ సాఫీగా వెళ్తుంది, అంత హ్యాపీగా ఉంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి, ఇక నాకు డోకా లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన సమయం లేదు, బైబిల్ చదవలసిన అవసరత లేదు, అంత బాగా జరుగుతున్నాయి. బైబిల్ అంటుంది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే కూషీయులు ఆశా రాజు మీదకి యుద్ధాన్ని ప్రకటించారంట. ఎప్పుడు కూషీయులు ఆశా రాజు మీదకి యుద్ధాన్ని ప్రకటించారు? ఆశా స్థితిగతులన్నీ బాగున్నప్పుడు, స్థిరపడిన తర్వాత. స్థిరపడ్డారు, అభివృద్ధి అయ్యారు. ఆశ యూదా జనాంగం అంతటా దరిదాపు 10 సంవత్సరాలు యుద్ధము లేకుండా విశ్రాంతి కలిగి ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరములు యుద్ధం లేకుండా విశ్రాంతిలో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న పరిస్థితిని
దుష్టుడు కనిపెట్టాడు. కూషు ఒక వార్తను బాణములాగా విసిరాడు. ఏమిటంటే, మీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. ఆ మాట వినగానే ఆశ సైన్యమంతా భయపడిపోయారు. అప్పుడు ఆశ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, మా సైన్యము బలహీనమైనది, బలము లేని మా సైన్యమునకు నీవు తప్ప మాకు సహాయము చేయు దేవుడవు ఈ సృష్టిలో ఎవరు లేనే లేరు. చూసారా? అప్పుడు ప్రార్థనను దేవుడు ఆలకించి, దేవుడు ఏం చేశాడు? ఆశ ప్రార్థనను ఆలకించి కూషీలను తరిమి కొట్టాడంట. యుద్ధము జరగలేదు, శత్రు మీదికి ఆశా సైన్యము వెళ్ళలేదు. యుద్ధము జరగకుండానే శత్రులు పారిపోయారు. యుద్ధము జరగకుండానే ఆశా సైన్యము గొప్ప విజయము సాధించారు. కారణం ఏంటి తెలుసిన? ఆశ దేవునికి ప్రార్థన చెయ్యటం. చూడు, మీరు సిన్సియర్గా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఇక్కడ చెప్తున్న ప్రతి మాటలను మీరు సీరియస్గా తీసుకుంటే, నేను చెప్తున్నాను, మీ విషయంలో కూడా దేవుడు సీరియస్గా ఉంటాడంట. మీరు సీరియస్గా కాకుండా పిల్లల వలె పిల్లల చేష్టలు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని కాపాడటం కూడా చాలా కష్టం. వయస్సు పెరుగుతుంది. వయస్సు పెరిగే కొలది అన్ని విషయాలలో మనం సిన్సియారిటీగా ఉండాలా, సీరియస్గా ఉండాలా, సీరియస్గా పాటించాలా, సీరియస్గా వినాలా, వింటున్న అంశములను సీరియస్గా ఇక్కడ ఆలోచన చెయ్యాలా. ప్రతిదానిని మనం సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే మన అభివృద్ధి అవుతాం, అప్పుడే మనకు లాభము కలుగుద్ది, అప్పుడే మన పిల్లలు క్షేమముగా ఉంటారు. తల్లిదండ్రులైన మనము సీరియస్గా లేకపోతే మన పిల్లలు కూడా సీరియస్గా ఉండరు. నేను చెప్తున్నాను ఈ రాత్రి, మీరు దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. సీరియస్గా తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు మీ రక్షణ సువార్తను విన్నారో, విని ఎప్పుడు మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ముద్రించాడు. ఆయన ముద్ర మీలో ఉన్నది. ఆయన ముద్ర మీలో పని చేస్తుంది. ఆయన మీలో ఉన్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ మీలో ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ మీలో ఉండి రానయ్యున్న క్రీస్తు రాకడకు మిమ్మలను సిద్ధపరుస్తున్నాడు. ప్రభు అదే చెప్పాడు, ఆయన మీలో ఉండును, మీతో ఉంటాడు, సమస్తమును మీకు బోధిస్తాడు, నేను చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేస్తాడు. నన్ను గురించి అంటే క్రీస్తును గురించి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు సాక్ష్యం ఇస్తాడు, మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ ప్రపంచానికి జరగబోతున్న సంఘటనలు అన్నిటినీ కూడా మీకు పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీకు తెలియచేస్తాడు. ఆయన మీలో ఉండి మీ ద్వారా క్రీస్తును ఈ లోకములో ఏం చేస్తాడంట? మహిమపరుస్తాడు. మీ పని ఏంటి తెలుసునా? మీలో ఉన్న పరిశుద్ధాత్మతో మీరు సహవాసము చెయ్యాలి. సహవాసం అంటే స్నేహము, సహవాసం అంటే ఫ్రెండ్షిప్. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చెయ్యండి. స్త్రీలారా, పురుషులారా, సమయము దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మీరు సహవాసము చెయ్యండి. ఏకాత్మగా ఒంటరిగా ఒక స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో సహవాసము గడపండి. ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ప్రభు సన్నిధిలో మీ హృదయములో ఉన్న తలంపులను, ఆలోచనలను కుమ్మరించు. నేను సీరియస్గా చెప్తున్నాను. యోబు గ్రంథము 22:21 నుంచి చూద్దాం.
యోబు గ్రంథము 22:21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఫస్ట్ ఏం కలుగుతుందంట? 1 సమాధానము, 2 మేలు మీకు కలుగును. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో నువ్వు సహవాసము చేస్తేనంట 1 నీకు సమాధానము కలుగును, 2 నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, అంటే ఆయన ఉపదేశమును ఆలకించు. నువ్వు సహవాసము చేస్తున్న సమయమున దేవుని ఆత్మ నీతో సూటిగా మాట్లాడతాడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. సో బైబిల్ అంటుంది, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, వినుము అని అర్థం. ఆయన మాటలను నీ హృదయములో భద్రముగా ఏం చెయ్యాలా? ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను ఏం చేయాలా? దూరముగా తొలగించిన ఎడల అప్పుడు నువ్వు ఏమవుతావంట? నీవు అభివృద్ధి పొందుదువు. స్తోత్రం చెప్తామా? చూసారా, నువ్వు సహవాసము చెయ్యాలి, అప్పుడు నీకు సమాధానము, మేలులు కలుగును. ఆయన స్వరము, ఆయన ఉపదేశము నువ్వు వినాలి. ఆయన మాటలను నీ హృదయములో దాచుకోవాలి. నీ గుడారము, నన్ను చూడు, నీ గుడారం అంటే నీ శరీరము, లేకపోతే నువ్వు నివసిస్తున్న ఇల్లు అని కూడా అనుకో. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించు, దూరముగా తొలగించు. అప్పుడు నువ్వు ఏమవుతావంట? అభివృద్ధి పొందుదు. నీలో దుర్మార్గత, నీ గుడారములో దుర్మార్గత ఉన్నట్లయితే నువ్వు అభివృద్ధి కాలేవు. నువ్వు అభివృద్ధి కాలేవు. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి? బంగారము కానీ, ఓఫీరు స్వర్ణము కానీ, ఇహలోక సంబంధమైన ఆభరణాలు, వస్తువులు, అవి అలంకరణ కొరకు ధరిస్తారు. దేవుడు అంటున్నాడు, వాటిని పారవేయి, అప్పుడు దేవుడే నీకు అలంకారంగా ఉంటాడంట. స్తోత్రం చెప్దామా? వాటిని పారవేసిన దేవుడు నీకు అపరంజిగా ఉంటాడు, ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. 26, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ ప్రార్థనను ఏం చేస్తాడంట? ఆలకించును. నీ మ్రొక్కుబడులు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. స్తోత్రం చెప్దామా? యోచన అంటే ఆలోచన. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు ఏది ఆలోచిస్తావో దేవుడు ఆ ఆలోచనను స్థిరపరుస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచినందు వినయము గలవానిని ఆయన ఏం చేస్తాడంట? రక్షించును. నిర్దోషి కాని వాని వైపైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన ఏమవుతాడంట? ఈ ఆశీర్వాదాలన్నీ నీకు ఎప్పుడు వస్తాయి తెలుసిన? నువ్వు ఆయనతో సహవాసము చేసినప్పుడు. నేను ముగిస్తున్నాను. సీరియస్గా ఉండండి. నేనైతే అలా ఉంటాను. నేను యథార్థంగా నా ముందు 10 మంది ఉన్న 1,00,000 మంది ఉన్నట్లుగా నేను సీరియస్గా ఉంటాను. 10 మందిగా ఉన్నారే, 10 మంది అని నీ సిల్లీగా పిల్లల చేష్టలు నాకు ఉండదు. ఎందుకంటే నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను. నేను ఎదగాలన్న కోరిక,
నాకుంది, గొప్పవాడాలన్న ఆశ నాకుంది. అందుకోసమే ఇలా ఉంటేనే మనం ఎదగగలము, ఇలా ఉంటేనే మనం అభివృద్ధి కాగలము. సిన్సియర్గా ఉండండి. మీరు ఏ మాటలు ఇక్కడ వింటున్నారో ఇది దేవుని మాటలు, దేవుని స్వరమని నమ్మండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని తీసి పక్కన పారేయగాకండి. ఈరోజు ఏ మాటలు విన్నారో తిరిగి ఆ మాటలను గుర్తు చేసుకోండి. నేనేం చేస్తా తెలిసిన, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ తీసుకుంటాను. సెల్ ఫోన్ తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ ఏ ప్రసంగం చేశానో మొత్తాన్ని వింటాను. నేను విని ఏం చెప్తాను తెలిసిన, ఇంత బాగుంటుందా నా మాటలు. ఎందుకంటే ఒకసారి వింటే బుర్రకెక్కదు. వినిన మాటలే పదే పదే ఏం చేయాలంట, వినాలి. నా ప్రసంగాన్ని నేను వింటాను పొద్దాక, నేను చెప్పిన మాటల్ని పదే పదే వింటాను. ఎందుకంటే నేను సీరియస్గా తీసుకుంటున్నాను. అందులో తప్పులు పొరపాట్లు ఏమేమి ఉన్నాయో చూస్తాను, ఎడిటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే 10 మంది వినాలి. 10 మంది వినటానికి అందంగా చక్కగా తయారు చేసి పోస్ట్లో పెడతాను. ఎందుకు? సిన్సియారిటీ అది. నాకు పిల్లలు చేష్టాలంటే ఇష్టం ఉండదు. నేను ఎదగాల, నేను గొప్పవాడు అవ్వాలా, ఈ చర్చి అనేకులకు పరిచయం అవ్వాలా, ఈ చిన్న పల్లెటూరులో కూడా ఇట్లా జరుగుతుందా అనేకులకు తెలియాలా. మరి అలా తెలియాలంటే ఒక కాపరిగా, ఒక పాస్టర్గా నేను సీరియస్గా ఉండాలా. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న విశ్వాసులు కూడా మీరు ఎలా ఉండాలంట, సీరియస్గా ఉండాలా. సిల్లిగా ఉండకాకండి. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీ ఆత్మను దేవుని ఆత్మ చేత దేవుడు ఏం చేశాడంట, ముద్రించాడు. ఒక ఉద్దేశం కొరకు. మీరు సిన్సియర్గా ఉంటేనే, మీరు సీరియస్గా ఉంటేనే దేవుడు మీ కుటుంబంలో దిగి పని చేస్తాడు. మీ జీవితంలో మార్పు, మీ పిల్లల జీవితంలో మార్పును దేవుడే తీసుకొని వస్తాడు. కాబట్టి అర్థం చేసుకోండి, మీరు ఎంత సీరియస్గా ఉంటారో దేవుని వాక్య విషయంలో, దేవుడు కూడా మీ విషయంలో కూడా అదే సీరియస్గా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలన్నిటిని బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి కొద్ది నిమిషాలు. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికే వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. సంగమా, నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు సీరియస్గా ఉండాలి. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, యేసు రక్తము చేత మీరు కొనబడిన వారు. దేవుని ఆత్మలో మీరందరూ ముద్రించబడి ఉన్నారు. మీరు సిన్సియర్గా ఉండాలా, సీరియస్గా ఉండాలా. మీరు పిల్లలు కలిగి ఉంటే మాత్రము మీ పట్ల దేవుడు చెయ్యవలసిన పనిని చెయ్యలేడు. నేను చెప్తున్నాను, మీ అందరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని తలగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని తన తలాంతులతో, కృపావరములతో నింపాలనుకుంటున్నాడు. కానీ మీరు సీరియస్గా లేకపోతే ఆయన ఏమి చెయ్యలేడు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయానికి రండి. సీరియస్గా వాక్యం వినటం, ఆ వాక్యాన్ని సీరియస్గా పాటించాలి, అందులో రాయబడినట్లుగా పాటించాలి. అదే దేవుడు మీకు ఇచ్చిన హెచ్చరిక. ఈ హెచ్చరికను మీరు పాటించినట్లయితే ఈ 100 రోజుల ప్రార్థన ముగింపులోపు మీలో దేవుడు గొప్ప మార్పును చూడబోతున్నాడు. స్తోత్రం చెబుదామా? కాబట్టి రేపటి నుంచి మీరు ఒక పెన్ను, పేపరు తెచ్చుకోండి, నేర్చుకోండి. 10 మందికి చెప్పాలన్నా, 10 మందికి నేర్పాలన్న తపన కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మీకు తలాంతులు ఇస్తాడు, వరములు ఇస్తాడు.
జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, ఇతరులకు బోధించగలిగిన వాక్చాతుర్యం దేవుడిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. అందుకే మిమ్మల్ని ముద్రించాడు దేవుని బిడ్డలారా. అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడు ఇలాగనే ఉండాలని దేవుడు కోరుకోలే. బైబిల్ అంటుంది మహిమ నుండి మహిమలోనికి. అంటే దాని అర్థం ఏంటి? ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు మీరు ఎదగాలి. అందుకే దేవుడు ఇటువంటి ప్రార్థన అవకాశాలు ఇచ్చాడు. మీరందరూ సిన్సియర్గా, సీరియస్గా ఉండాలని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి వచ్చిన ప్రతి హెచ్చరికలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీకు మహిమ ఘనతను మీరు తెచ్చుకోండి. ప్రతి బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ అభిషేకముతో నింపండి. ప్రతి ఒక్కరు సిన్సియర్గా, సీరియస్గా ఉండుటకు సహకరించండి. నీ కృపతోనూ నీ దీవెనలతోనూ నీ బిడ్డలను నింపమని, రాత్రి ప్రతి బిడ్డలకు మంచి నిద్రను దయచేసి వారు నిద్రిస్తున్న ఆ గృహము చుట్టూ, ఆ పడకల చుట్టూ నీ కాపుదల రక్షణ ఉంచండి. మరల నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదలను ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకొకసారి అందరు స్తోత్రం చెప్దామా? దేవుడు మిమ్మలను, మీ పిల్లలను దీవించును గాక. ఆమేన్.